Hi, this is Dr. Sara, High Court Advocate. గ్రామకంఠ భూములు అంటే ఏంటి? అవి ఎలా ఉన్నాయి? గ్రామకంఠ భూములు అంటే గ్రామంలో కామన్గా యూజ్ చేసుకునే ల్యాండ్, అంటే గ్రామస్తులందరికీ చెందిన ల్యాండ్. గ్రామస్తులు ఆ భూమిని గ్రామానికి సంబంధించిన పర్పసెస్, గ్రామానికి సంబంధించిన పనుల కోసం ఆ భూములను మామూలుగా యూజ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బట్ కొన్ని సందర్భాల్లో కొన్ని ఏళ్ళుగా ఆ గ్రామకంఠ భూముల్లో ఎవరైతే ఇల్లు నిర్మించుకొని ఉన్నారో, ఇల్లు నిర్మించుకున్నప్పుడు వాళ్ళకి ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తూ ఉంటారు, ఎలక్ట్రిసిటీ బిల్ వస్తుంటుంది, వాటర్ బిల్ వస్తూ ఉంటుంది. బట్ సర్వే నెంబర్ ఉండదు, రిజిస్ట్రేషన్ అనేది చాలా సందర్భాల్లో ఉండదు. ఆ తర్వాత ఈ భూముల్లో ఎవరైతే తమ ఇళ్ళని నిర్మించుకున్నారో ఆ సందర్భాల్లో వాళ్ళు ఆ ఇంటి మీద రిజిస్ట్రేషన్ అనేది లేకుండా ఎమర్జెన్సీ పర్పసెస్లో ఆ ఇంటిని ఎదర్ మార్టిగేజ్ కానీ బ్యాంక్ లోన్ పర్పసెస్ కానీ యూస్ చేసుకోవడం అనేది జరగదు. ఇలా సెక్షన్ 22 ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ కింద ఈ భూములు అనేవి పెట్టడం జరిగింది. జీవో 361 కింద ఏవైతే గ్రామకంఠ భూములు ప్రోహిబిటెడ్ ల్యాండ్స్లో ఉన్నాయో ఆ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి, అంటే సెక్షన్ 22A కింద నుంచి ఈ భూములను తీసివేయడం జరిగింది. ఈ తీసివేయడం జరిగిన తర్వాత మామూలుగా ఎవరైతే ప్రైవేట్గా ల్యాండ్స్ ఓన్ చేసుకున్నారో, అంటే ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే ల్యాండ్ ఓనర్గా ఉంటారో, ల్యాండ్ పొజిషన్లో ఉంటారో, వాళ్ళకి ఏ విధంగా ఆ ల్యాండ్ మీద కంప్లీట్ పూర్తి హక్కులను ఇవ్వడం జరుగుతుందో అలా వీళ్లకు జీవో 361 కింద వాళ్ళ దగ్గర ఏ ఏ డాక్యుమెంట్స్ ఉన్నాయో ఆ భూమికి సంబంధించి, ఆ ల్యాండ్కి సంబంధించి అవి మున్సిపల్ అథారిటీస్కి కానీ రిజిస్ట్రేషన్ అథారిటీస్ కానీ జీవో 361 కింద ఇవ్వడం జరిగితే వాళ్ళు ఆ ల్యాండ్ని ఆ వ్యక్తుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళ అవసరాల కోసం ఆ భూమి మీద ఎదర్ లోన్ తీసుకోవచ్చు, యథావిధిగా ప్రైవేట్ ల్యాండ్స్ మాదిరి ఆ భూమిని సేల్ చేసుకోవచ్చు, మిగతా పర్పసెస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ప్లీజ్ ఫాలో us.